హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ఈరోజు మనం మొన్న ఏం నేర్చుకున్నాము మనము ఈ పూసకుట్టు అనేది నేర్చుకున్నాం. లీవ్స్ దగ్గర మనము పూసకుట్టు ఎలా కుట్టాలి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ కుందనం కూడా ఎలా కుట్టాలి అనేది నేర్చుకున్నాం. మళ్ళీ ఇది లెదర్ వర్క్ ఎలా వేయాలనేది చూపించాను. ఓకేనా? అక్కడ కుందనం ఇక్కడ ఎలాగైతే కుట్టామో ఇక్కడ అలాగే ఇక్కడ కూడా కుడతాం అన్నమాట. కుందనం అది మళ్ళీ కుడతాము. ఈరోజు ఇవి చూపిస్తాను. ఈరోజు ఇవి చూడండి. బటన్ హోల్ మనము రోజు ఒకటి చూపిస్తాం మోడల్ అన్నా కదా. బటన్ హోల్ వచ్చేసి సర్కిల్ ఇది ఫస్ట్ టైపు, ఇది సెకండ్ వన్, ఫస్ట్ వన్. ఇది దీంట్లోనే సర్కిల్ ఇంకోటి ఎలా వేయాలనేది చూపిస్తా చూడండి. సర్కిల్ బటన్ హోల్ వర్క్ ఎలా వేయాలనేది తీసుకుందాం. సిల్క్ థ్రెడ్తో మనము 14 లిడిల్ తీసుకొని, ఓకేనా, 14 లిడిల్ తీసుకొని ఈ సర్కిల్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ థ్రెడ్ ఇక్కడ తీసుకోవాలి మిడిల్లో, ఓకేనా. తీసుకొని చూడండి, పైన మనం ఇక్కడ కింద నుంచి తీసుకున్నాం జాయింట్ బటన్ హోల్. మనం నిన్న ఏం చేసినాం, మొన్న గురువారం కింద ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు పైన బటన్ హోల్ ఇక్కడ వేసినాం కదా మనము. ఈ లైన్ అనేది పైన వచ్చే ఈ లైన్ అనేది మొన్న ఏం చేసినాము, ఇక్కడ వచ్చింది మిడిల్లో. ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడ మనము సపోర్టింగ్ గోల్స్ తీసుకొని వస్తాం కదా, ఆ లైన్ అనేది ఈ సర్కిల్ బయట పై పక్క వచ్చేట్టు వేద్దాం. చూడండి, గొలుసు తీసుకొని ఇలాగా గొలుసు తీసుకొని ఇలా చూడండి, ఇలా పైన వచ్చి ఇక్కడ సపోర్టింగ్ గోల్స్ తీసుకొని మనము ఇలా ముందుకు రావాలి. వచ్చి మళ్ళీ చూపిస్తాను మీకు. పైనుంచి లైన్ అన్నా కదా నేను, ఇక్కడే తీసుకోవాలి గొలుసు. చూడండి, ఇక్కడే తీసుకొని ఇక్కడ మిడిల్లో గుచ్చుకోవాలి. లాగి ఇక్కడ సపోర్టింగ్ గోల్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గోల్స్ తీసుకొని మళ్ళీ అక్కడ చూడండి, లైన్ అనేది పై పక్క వచ్చేట్టు అనమాట మనకి. ఇక్కడ గొలుసు తీసుకొని ఇలా లాగాలి. లాగి ఇక్కడ వచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ గొలుసు తీసుకొని చూడండి, ఇలాగా మన బటన్ హోల్ మీరు మర్చిపోయారా? ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మిడిల్లో తీసుకొని మళ్ళీ ఇట్లా చూడండి, కొద్దిగా ముందుకు వస్తూ
ఇక్కడ మిడిల్లో హోల్ పడేటట్టు తీసుకోవద్దండి మిడిల్లో మళ్ళీ, ఓకేనా? ఇలా తీసుకోవాలి, ఊరికే లూజ్గా పట్టుకొని ఇలా లాగేయాలి అంతే ఈ సర్కిల్ దగ్గర. చూడండి, పైన మనకి ఆ లైన్ అన్నది మనకి పైన వచ్చేట్టు కుట్టుకోవాలి. దగ్గరగైనా కుట్టుకోవచ్చు, మనం దూరమైనా కుట్టుకోవచ్చు. దగ్గరకు కుట్టుకుంటే నింపుగా వస్తుంది. ఇప్పుడు చూడండి, దగ్గర వేద్దాం. చూడండి, నిండుగా వస్తుంది. అటుపక్క మనము లైట్గా వేసాం కదా, దూరం దూరం. ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర వేద్దాం. చూడండి, చూడండి, బటన్ హోల్ అనేది సర్కిల్ మిడిల్లో లైన్ వచ్చేట్టు వేసుకోవచ్చు. అలాగే మనకు సర్కిల్కు పైన పక్క వచ్చేటట్టు కూడా ఈ లైన్ వేసుకోవచ్చు. ఏ విధంగా అయినా వేసుకోవచ్చు మనం బటన్ హోల్ అనేది. ఇక్కడ మనకు మిడిల్లో లైన్ వచ్చింది రౌండ్గా. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, మనకు గొలుసు వేయకుండా ఇక్కడే లైన్. ఇక్కడ మనము గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఎడ్జ్లో గోల్డ్ జెర్రీ థ్రెడ్తో గొలుసు వేసాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ గొలుసు అవసరం లేదు, ఇక్కడ పూసైనా వేసుకోవచ్చు. మనము ఎలాగైనా మన ఐడియా బట్టి మనము ఆ సర్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. థ్రెడ్ తెగిపోయింది, అంతా ఊడిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, తెగిపోయినప్పుడు ఇట్లా ముడి వేసి ఇక్కడ చూడండి, ఈ గొలుసు తీసుకున్నాం కదా, అది పైకి లాగేసి ఇలా ఇంకో కిందికి మళ్ళీ థ్రెడ్, ఒక గొలుసు మనకు థ్రెడ్ ఎక్కడ లేదనుకోండి, కొద్దిగా ఒక లైన్ అనేది తీసేయండి. తీసేసి కిందికి ఇలా లాగేయాలి. పైకి లాగి కిందికి లాగేస్తే ముడి అనేది పడిపోతుంది అక్కడ, గొలుసు అనేది. నేను చెప్పా కదా, ఈ పూస కుట్టేటప్పుడు పైకి కిందికి థ్రెడ్ తీయడం అని. అలానే తీసి అక్కడ పైకి గొలుసు వేసుకొని అట్లా చూడండి, తెగిపోతే అక్కడ మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు మిడిల్లోనే అయిపోయింది. కరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు మనము. మనం ఇక్కడ గొలుసు తీసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇలా ముడి వేసుకొని కిందికి లాగాలి. ఇప్పుడు ఇందాక మనం అవి థ్రెడ్ కిందికి లాగాం కదా, అవి పోగులు పైకి వచ్చినాయి అనమాట, అంతే. వేరే థ్రెడ్ మనం తెగినేది కిందికి లాగేసినాం కదా, పైకి లాగి అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీట్గా వచ్చింది కదా. ఇక్కడ మనం ఒక పెద్ద పూస అనేది కుట్టుకుందాం. ఈ పూస అనేది మిడిల్లో ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. జెర్రీ థ్రెడ్తో మనము సిల్క్ థ్రెడ్ అనేది కట్ చేసి, ఓకేనా? సిల్క్ థ్రెడ్ అనేది కట్ చేసి ఇప్పుడు ఈ గోల్డ్ పూస్ అనేది మిడిల్లో కుట్టేద్దాం. లేదా కుందనమైనా చిన్నది 0 సైజు కుందన్స్ వస్తాయి కదా, ఆ కుందనైనా గమ్ పెట్టి అతికించవచ్చు. మనం కుందనం పెట్టి దాని చుట్టూ మనం చిన్న 0 సైజు పూస కొలువు, గ్లాస్ కొలువు అలాంటివన్నీ కుట్టుకోవచ్చు మిడిల్లో. చూడండి, ఇక్కడ మనం పూస కుట్టాలంటే సైడ్ నుంచి చెర్రీ థ్రెడ్తో ఒక 2-3 గొలుసులు తీసుకోండి, లేదా ముడి వేసుకోండి కింద థ్రెడ్, ఓకేనా? నేనైతే ఇలాగే పట్టుకుంటున్నాను. ఒక 1-2 గొలుసులు, 1-2 గొలుసులు తీసుకుంటే మనకు అక్కడ ముడి అనేది పడిపోతుంది. ఒక 2-3 నాట్స్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడకు మనకు పూస అనేది ఇక్కడ
చూడండి, గొలుసు తీసుకొని పూస దించేసి మళ్ళీ గొలుసు అక్కడ ఆ పక్క సైడ్, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి తీసుకున్నాం. ముడి వేసి కిందికి లాగేసాం, అయిపోయింది. ఇలాగా బటన్ హోల్ అనేది ఈ టైప్ అయినా కుట్టుకోవచ్చు, ఈ టైప్ అయినా కుట్టుకోవచ్చు, ఈ టైప్ అయినా కుట్టుకోవచ్చు. 3 మోడల్స్ అనమాట ఇవి. ఇది క్రాస్ వస్తుంది, ఒకే చోటు ఇలా తీసుకుంటూ వస్తుంది. ఇది వచ్చేసి మిడిల్లో లైన్ వచ్చింది, ఈ లైన్ అనేది మిడిల్లో వచ్చింది, ఎడ్జ్లో మనం జెర్రీ వేసాము. ఇది వచ్చేసి ఈ సర్కిల్ వచ్చేసి పైన లైన్ వచ్చింది, మిడిల్లో పూస పెట్టాం. ఒకటే దగ్గరే తీసుకోవాలి థ్రెడ్ అనేది, బటన్ హోల్. అర్థమైందా? నేను బాగానే చెప్తున్నానా? మీరు కామెంట్ చేయండి మా. నేను బాగానే చెప్తున్నానా? మీకు అర్థమయ్యేట్టు చెప్తూ నేను వర్క్ అనేది చూపిస్తున్నానా లేదా? ఎవరన్నా చూసి వీడియోస్ చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేశారా లేదా? నాకు కొంచెం కామెంట్ చేయండి మా, మెసేజ్ పెట్టండి కామెంట్స్లో. నేను చూస్తాను ఎవరైనా చూస్తున్నారా నా వీడియోస్ అంటే నాకు కూడా కొద్దిగా సంతోషంగా ఉంటుంది కదా. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా. నా ఛానల్ అనేది ముందుకు పంపించండి. లేడీసే సపోర్ట్ కదా, అందుకే నా ఛానల్ అనేది కొద్దిగా ముందుకు నడిపించండి. నేను చెప్పేది మీకు నీట్గా ఉంది, నిదానంగా చెప్తున్నా, నేను నీట్గా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది, ఏమీ తెలియని వాళ్ళకు కూడా నేర్చుకోవచ్చు అనే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏదన్నా నా ఛానల్లో ఇవి నేను చెప్పేది వర్క్ చూసి ఎవరైనా స్టార్ట్ చేసి నేర్చుకుంటూ ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మా. నా ఛానల్ని ముందుకు పంపించండి, ఓకేనా? ఇప్పుడు ఇది బటన్ హోల్ అయిపోయింది కదా. ఇది వేవ్ బటన్ హోల్ అంటే మనకి ఇలా వి ఆకారంలో కిందికి పైకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బటన్ హోల్ అంతా ఒకే కలర్ థ్రెడ్తో వేసేద్దాం. ఇక్కడే అన్నీ. ఇది డబల్ బటన్ హోల్ అని చెప్పామన్నా, ఇది వచ్చేసి వేవ్ బటన్ హోల్ అంటారు దీన్ని. ఇక్కడ గొలుసు తీసుకొని చిన్నగా ఈ 4 లైన్స్ వేసుకోవాలి. అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క గొలుసు అనేది వస్తుందన్నమాట. చూడండి, కిందికి లాగి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ సెకండ్ లైన్లో తీసుకుంటాం, ఓకేనా? మీరు ఇంకో లైన్ కూడా వేసుకోవచ్చు, పైన 5 లైన్స్ వేద్దామా? ఇంకో లైన్ బాగా కనిపిస్తుంది, ఇంకో లైన్ వేద్దాము. మీరు స్కేల్ పెట్టుకోండి మా, ఓకేనా? ఈ పెన్ను పడలేదు, మళ్ళీ వేసుకుందాం. అయ్యయ్యో, ఓకే. 5 లైన్స్ వేసుకోండి మా, నీట్గా ఉంటుంది. 5 లైన్స్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. 5 లైన్స్ వేసుకుంటే వేవ్స్ అంటే మనకు సాంగ్స్ మనం వినేటప్పుడు అది పైకి కిందికి తరంగాల మాదిరిగా వస్తుంది కదా, అది వేవ్ మాదిరిగా అలా అనమాట. ఇది 1 by 1 పైకి వెళ్ళడం, కిందికి రావడం, లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ గోల్స్ తీసుకున్నామా, మళ్ళీ థర్డ్ లైన్కి వెళ్తాం, మళ్ళీ కిందికి లాగి ఇక్కడ గొలుసు తీసుకుంటాం, మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఇంకొంచెం పైన లైన్ గీసుకున్నాం కదా మనము. దగ్గరగానే వేసుకోండి, దూరం ఏం వేయద్దు, ఇది దగ్గరగానే వేసుకోండి. ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇప్పుడు రివర్స్ మళ్ళీ ఇక్కడ ఈ లైన్కి వచ్చేస్తాం. ఇది ఇలా తీసుకొని సపోర్టింగ్ గొలుసు మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ ఈ లైన్కి వచ్చేస్తాం. చూడండి, 1 by 1
ఇటుపక్క ఎలా ఉందో అటుపక్క కూడా మనకు అలాగే వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ చిన్నగా అయిపోయింది. అయిపోయిందా? 1 బై 1 ఇట్లా స్టెప్ వేవ్స్ అంటారు. వేవ్స్ అంటే ఇట్లా వచ్చేదన్నమాట. 1 బై 1 తరంగాల మాదిరిగా వచ్చేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ 2 గొలుసులు తీసుకొని కొద్దిగా డిస్టెన్స్లో మళ్ళీ స్టార్ట్. ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని చూడండి, మళ్ళీ సెకండ్ లైన్ ఇట్లా లాగి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇంకో గొలుసు సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ థర్డ్ లైన్. ఈ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కాబట్టి మనం కొంచెం చూసుకొని తీసుకుంటూ ఉండాలి. చూడండి నీట్గా ఇలా ముందుకెళ్ళి మళ్ళీ ఫోర్త్ లైన్. ఇక్కడ నుంచి మనం థ్రెడ్ కిందికి ఇలా లాగాలన్నమాట నీట్గా. మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ రివర్స్ అనమాట. సెకండ్ లైన్ పైనుంచి మళ్ళీ కింద నుంచి థర్డ్ లైన్. చూడండి ఇక్కడే మళ్ళీ లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వన్. ఇక్కడ మనం పూసలు కూడా కుట్టుకోవచ్చు. డైరెక్ట్గా పూస తీసుకొని ఇక్కడ ఒక గొలుసు తీసుకొని కిందికి రావచ్చు అనమాట. అది మళ్ళీ లాగేటప్పుడు తీసుకోవాలి. లేదా మళ్ళీ తర్వాత అంతా వేసిన తర్వాత జెర్రీ థ్రెడ్తో అక్కడ పూసలు కుట్టుకుంటూ రావచ్చు. మనకి పోచంపల్లి డిజైన్ అనేది ఉంటుంది కదా, ఇలాగా వేవ్స్ మాదిరిగా. అక్కడ మనకి ఇలా ఇది పనికి వస్తుంది. చూడండి ఇలా తీసుకొని కొద్దిగా ముందుకు వచ్చి మళ్ళీ సెకండ్ లైన్, మళ్ళీ గొలుసు కిందికి లాగి మళ్ళీ పక్కన గొలుసు సపోర్ట్ గొలుసుని తీసుకొని మళ్ళీ థర్డ్ లైన్, మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ పైకి చూడండి లాగి. ఇక్కడ లాగేటప్పుడు మనకి క్లాత్ అన్నది కుచ్చు రాకుండా నీట్గా లాగాలి. చూడండి మళ్ళీ ఇక్కడ రివర్స్ థర్డ్ లైన్ అయిపోయింది. ఎడ్జ్కి వచ్చేసినాం. ఇక్కడ లాస్ట్ లైన్ అయిపోయింది. ఇక్కడ గొలుసు తీసుకొని మనము చూడండి ఇలాగా అయిపోయింది. 3 వేసేసినాం. 3 వేసి ఇలా కొద్దిగా లాగి కింద గోరుతో మనం ఇలా అనడం వల్ల థ్రెడ్ కిందికి వచ్చేస్తుంది. అయిపోయింది. ఇది వేవ్ బటన్ హోల్ స్టిచ్ అంటారు. ఇందాక చూసినది సర్కిల్లో మనకి పైన లైన్ వచ్చేదన్నమాట. ఇది వేవ్ బటన్ హోల్ స్టిచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము వై అని ఇక్కడ వై స్టిచ్ చేసినాం కదా, అదే డబల్ వేద్దాం. మనకు శారీస్లో కానీ మనం చున్నీస్ ఎడ్జ్లో వేసుకోవాలన్నప్పుడు ఇది బాగా పనికొస్తుంది. బార్డర్ మాదిరిగా పనికొస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది స్ట్రిప్డ్ వై అని వస్తుంది అన్నమాట. ఇది వర్క్ స్ట్రిప్డ్ అంటే కొంచెం ఇది ఎట్లాగైతే మనం సపోర్టింగ్ గొలుసు తీసుకొని ముందుకు వెళ్తామో అది స్ట్రిప్డ్ అంటే పక్కకి మనం గొలుసు తీసుకొని వెళ్తూ వేయడం. ఇప్పుడు వై ఇక్కడ నుంచి గొలుసు వై స్టిచ్ తెలుసు కదా, దాంట్లోనే స్ట్రిప్డ్ వై స్టిచ్ అనమాట. ఇది సింగిల్ వేసి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ గొలుసు తీసుకున్నాము, ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ చక్కగా రావాలి. వచ్చి లాగి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇక్కడ వై స్టిచ్చింగ్ కదా, ఇట్లా నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పక్కన గొలుసు తీసుకొని దాన్నే స్ట్రిప్డ్ అంటారు. ఇలా వచ్చేస్తాం కిందికి. మళ్ళీ ఇక్కడ చక్కగా తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి
ఇలా గొలుసు తీసుకొని మళ్ళీ ఇట్లా వస్తాం కదా వై స్టిచ్చింగ్ అంటే అలా రాకుండా పక్కన సైడ్కి చిన్నగా గొలుసు తీసుకొని ఇలా క్రాస్గా వస్తాం అనమాట. చూడండి ఇలాగా వై స్టిచ్చింగ్ చూపించా కదా ఇందాకనే, దాంట్లోనే బటన్ హోల్కి మనం ఎట్లయితే సపోర్టింగ్ గొలుసు సైడ్కి తీసుకుంటామో అలాగనే ఇది కూడా సైడ్కు గొలుసు తీసుకొని ఇలా రావాలి. మిడిల్లో బాక్సెస్ చూడండి ఎలా వస్తున్నాయో కదా, ఇలాగా చూడండి నీట్గా ఆ బాక్స్లు అనేది మనకు నీట్గా కనిపించాలి. చూడండి సైడ్ గొలుసు తీసుకునేదాన్ని స్ట్రిప్డ్ అంటారు. ఇలాగే రావాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా అది క్రాస్ వస్తుంది, పైది కిందది స్ట్రైట్గా వస్తుంది. చూడండి ఎడ్జ్లోకి వచ్చేసినాం. ఇలా వచ్చి ఇలా అయిపోయింది. ఇక్కడ గొలుసు తీసుకొని 3 వేసేసుకునేది. ఇది స్ట్రిప్డ్ వై స్టిచ్చింగ్ అంటారు. స్ట్రిప్డ్ అంటే మిడిల్లో మనకి గొలుసు వచ్చేదన్నమాట, స్ట్రిప్డ్ అంటారు. అర్థమైందా? నేను నీట్గా నిదానంగా చూపిస్తున్నానమ్మా, మీరు నీట్గా నిదానంగా నేర్చుకోవచ్చు. ఏం తొందర అవసరమే లేదు. దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని చెప్పనీకి లేదు. ఓకేనా? ఎన్నో రకాలు మనం ఈ వర్క్లో ఈ యారీ వర్క్, జర్దోజీ వర్క్, ఇవన్నీ స్ప్రింగ్ వర్క్లో కూడా చాలా ఉన్నాయి. దాంట్లో కూడా ఎన్నో రకాలు మనం వెతికే కొద్దీ మోడల్స్ వస్తూనే ఉంటాయి. దీంట్లో మనకు ఎండింగ్ అనేది ఉండదు. ఈ వర్క్ కంటిన్యూ మనం కొత్తగా మనం డిజైన్స్ కూడా మనము ఓన్గా కూడా మనం పెట్టచ్చు. కొత్తవి కూడా మనం వేసి పెట్టవచ్చు అనమాట వీడియోస్. ఇది నేర్చుకోవడం వల్ల బిజినెస్ అనేది సూపర్గా ఉంటుంది మీకు. ఇది నేర్చుకోవడం వల్ల ఒక బ్లౌజ్ మీద మీరు ఎంతో సంపాదించవచ్చు. ఓకేనా? లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిదానంగా నేర్పిస్తాను, నేను స్పీడ్గా ఏం నేర్పించను. ఓకేనా? ఎన్నో వీడియోస్ వస్తాయి. ఓకేనా? నా ఛానల్ని నేను నేర్పించే ఈ వీడియోస్ని చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్, మా కృతజ్ఞతలు చూసే వాళ్ళందరికీ. ఓకేనా? అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి. ఇక్కడ మనము డబల్ ఇది అనేది ఇటుపక్క 2 పక్కల వేద్దాం. అప్పుడు బార్డర్ అనేది కనిపిస్తుంది మీకు. ఈ వై స్టిచ్ కూడా డబల్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడ దగ్గర ఈ వై అనేది ఇటుపక్క, ఈ వై అనేది 2 కలిపేస్తాం అన్నమాట. ఇటుపక్క ఒకటి అటుపక్క. ఇప్పుడు దీన్నే ఇక్కడ వేసేద్దాము. చూడండి చిన్నగా వేసిన లైన్స్ 1 2 3 4 5. ఇప్పుడు ఈ లైన్ అంతా మిడిల్లో ఈ లైన్లో కలుస్తుంది. అటుపక్క వచ్చేది ఇక్కడే కలుస్తుంది, ఇటుపక్క వచ్చేది ఇక్కడే కలుస్తుంది అనమాట. చిన్నగా అక్కడే పక్కనే వేస్తాం, దూరం వెళ్ళకుండా. ఓకేనా? ఇక్కడ చూడండి ఇప్పుడు నేను వీడియో లెంత్ ఎక్కువ పెడుతున్నానని అనుకోవద్దండి. ఎందుకంటే మనము నిదానంగా ఒకటొకటి చూసుకుంటూ వేస్తున్నాం కదా, అందుకు కొంచెం టైం పడుతుంది నిదానంగా చూపించడం వల్ల. ఇంకొంచెం చిన్నగైనా లైన్స్ వేసుకోండి, దగ్గరగా వేసుకోండి. మీకు చూపించడానికి కొంచెం పెద్దగా వేస్తున్నాను. మీరు వేసుకోవాలి శారీస్లో బార్డర్లు ఆ టైప్ అనుకుంటే చిన్నగా వేసుకోండి, 5 లైన్స్. ఓకేనా? నేను లైన్కి కంటే కొంచెం ముందుకు వస్తున్నా. చిన్నగా ఉంటే కొంచెం ముద్దుగా కనిపిస్తుంది కదా, అందుకు. లైన్ పైన లాంగ్ ఎక్కువైంది, అది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
చూడండి, వై స్ట్రిప్డ్ వర్క్. ఇప్పుడు ఇది వేసేసాం కదా, ఇక్కడికి అయిపోయింది కదా. కింద వేసినట్లే ఇక్కడ వేసాం. చాలా చిన్నగా దగ్గరికి వేసుకోండి, లైన్స్ చిన్నగా వస్తుంది బార్డర్ అనమాట, ఇంత పెద్దగా లేకుండా. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడే ముడి వేసుకోకుండా కంటిన్యూస్ తీసుకోండి, ముడి వేయకుండా కంటిన్యూ తీసుకోండి. ఓకేనా, గొలుసు తీసుకొని ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వై రివర్స్ చూడండి, ఇక్కడే తీసుకుంటాం. మళ్ళీ ఇది ఎలాగుంటే అలానే వచ్చేస్తుంది. పైకి రావడంలో థ్రెడ్ చూడండి, దీని పక్కనే తీసుకోండి. లైన్ అనేది కలిసిపోతుంది ఇక్కడ మనం వేసేది, అర్థమవుతుంది కదా. రివర్స్ కూడా వేయడం నేర్చుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ డబల్ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది బార్డర్ మాదిరిగా మనకు నీట్గా వస్తుంది. కొంచెం మిడిల్లోకి తీసుకోండి, నీట్గా కలిసిపోతుంది అనమాట. సపరేట్ ఉంది అనేది లేకుండా కలిసిపోయేటట్టు కొంచెం పైకి దానిపైకే తీసుకోండి. ఇక్కడ అదిగోండి, ఇక్కడ కరెక్ట్గా దానికి హోల్ దగ్గరగా తీసుకోండి. ఇదిగోండి వై స్టిచ్. ఇప్పుడు చూడండి అది ఎలా వచ్చిందో చూపిస్తా మీకు. స్ట్రిప్డ్ వై స్టిచ్చింగ్ మీరు వేసుకోవాలి అనుకుంటే మీ శారీస్కి దానికి లైన్స్ దగ్గరగా వేసుకోండి. చిన్నగా నీట్గా ముద్దుగా వస్తుంది అది. మిడిల్లో మనము పూస అనేది కుట్టి చూపిస్తాం మీకు. అయిపోయింది. ఇక్కడ మనము ముడి వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది బాక్సెస్ మాదిరిగా వచ్చింది కదా. మిడిల్లో మనం కొంచెం దగ్గరికి వేసుకుంటే ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తుంది ఇది. ఈ మిడిల్లో మనం పూస కుడదాం. త్రీ లైన్స్కి మనము పూస కుట్టి చూపిస్తాం మీకు. మీకు ఇంకా తణుకులు వేసేది చూపించలేదు కదా, నేను చూపిస్తాను. అది కూడా నిదానంగా చూద్దాం. 1 by 1 నేర్చుకుందాం. ఓకేనా. మిడిల్లో కొంచెం బిగ్ సైజు, ఈ బిగ్ సైజు ఉంది కదా, అది వేద్దాం. మిడిల్లో వేసి అటుపక్క ఇటుపక్క చిన్న పూస వేద్దాం. ఓకేనా. కొంచెం బిగ్ సైజు వేద్దాం. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇప్పుడు జెర్రీ థ్రెడ్తో 24 లిడిల్ తీసుకొని ఈ జెర్రీ థ్రెడ్తో మనము పూస అనేది కుడదాం అక్కడ. ఓకేనా, కనిపిస్తుందా మీకు? నేను ఫోన్లో మొబైల్లో చేస్తున్నా కదా, నేను స్టాండ్ కూడా లేదు. ఇక్కడ దివానా కాట్ మీద ఎడ్జ్లో పెట్టి ఫోను దాని మీద నేను బరువు పెట్టి తీస్తున్నాను అనమాట. స్టాండ్ కూడా నేను తీసుకోవాలి ఇంకా. ఓకేనా, చూడండి కనిపిస్తుంది కదమ్మా నీట్గా. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ గొలుసు పూస కుట్టాలి కదా. మనము కొంచెం బిగ్ సైజు పూస కుట్టాలి. 2-3 గొలుసులు తీసుకొని ముడి పడిపోతుంది. పూసలు మనము దీంట్లో లిడిల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఇలా లిడిల్లోకి తీసుకొని చూడండి, ఇక్కడ 1 by 1 వేసుకుంటూ వద్దాం. నేనేం చెప్పాను, మనకు అక్కడక్కడే ముడి వేసుకునే బదులు మనము ఈ గొలుసు తీసుకున్నాక
మీరు ఇట్లా తీసుకోవాలనేదేం లేదు. ఒకటొకటి కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? ఒకటొకటి కూడా తీసుకోండి. నేను చూపిస్తా చూడు. దీని కింద మనము చిన్న పూస అయితే తణుకు కూడా వేసుకోవచ్చు మనం. ఇలా లాగి పైకి మళ్ళీ అక్కడే మళ్ళీ లీడిల్ పెట్టి ఎక్కడైతే తీసుకున్నామో దాని కొంచెం దాని పక్కనే కొద్దిగా తీసుకొని దాన్ని కిందికి లాగేయడమే. మనకు ముడి వేయడం వల్ల అక్కడ హోల్స్ అనేది ఎక్కువ పడతాయి. మళ్ళీ టైము మనకి ఇది కాదు కదా, చెప్పాను ఇంతకుముందే మీకు. టైం అడ్జస్ట్ అవుతుంది, తొందరగా కూడా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇలాగా పైకి గొలుసు తీసుకోవడం, పూస ఎక్కించడం, మళ్ళీ గొలుసు పైకి లాగి కిందికి లాగేయడం. ఇలా 1 బై 1. బాగుంది కదా, బాగా కనిపిస్తుంది. బార్డర్ టైపు దీన్ని మనము ఇలాగా బార్డర్ టైపు హైలైట్ చేసుకోవచ్చు. దీని మిడిల్లో మనము తణుకు కుట్టి ఇది కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 0 సైజ్ కుందనం పెట్టి దీనికంటే చిన్నగా వస్తాయి మనకు పూసలు, తేనె పూసలు అంటారు అవి. అవి వచ్చేసి గ్లాస్ పూసలు కూడా దీనికంటే, ఈ గోల్డ్ పూస కంటే చిన్నగా వస్తాయి. కుందనం పెట్టి మనం ఇక్కడ దాని చుట్టూ కూడా మనము రౌండ్గా పూస అనేది కుట్టుకోవచ్చు. లేదా తణుకు పెట్టి దానిపైన పూస కూడా దించుకోవచ్చు. మీ ఇష్టం. మనం ముడి కుట్టు మనకు మామూలుగా హ్యాండ్ వర్క్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ జర్దోజి వర్క్, ఇది లిడిల్ వర్క్ ఎంబ్రాయిడింగ్ కాకుండా మనకు హ్యాండ్ వర్క్స్ కూడా ఉంటాయి ఎంబ్రాయిడింగ్ కదా, హ్యాండ్తో వేసేటివి. లవంగం ముడి కుట్టు అని అంటారు. లవంగం కంటే ముందు ముడి వస్తుంది కదా, లవంగం కుట్టు పైన అది కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ వర్క్ మనకి పూసలు వద్దు ఏమొద్దు అనుకుంటే మనం లవంగం స్టిచ్ ముడి కుట్టు కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం. మనం ఏదైనా దాంట్లో మన ఐడియాని బట్టి మనం వేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అదే. మామూలుగా బయట వాళ్ళు డిజైన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది వేయడమే. మనకైతే మనం ఓన్గా ఏదైనా వేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇలాగా ఈరోజు కొంచెం వీడియో అనేది చాలాసేపు చేసాం కాబట్టి నిదానంగా చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడు అయిపోయింది. ఇంకొకటి వేస్తే అయిపోతుంది. ఇక్కడ పూస బాగా కనిపిస్తుందా? ఇది అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అక్కడ ఇటుపక్క అటుపక్క చిన్న పూస కొట్టుకుందాం. ఇది బార్డర్ టైపు మనకు నీట్గా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా మనము పూస అనేది యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇలాగా. అందుకే నేను ప్రతిదానికి ముడి వేసే బదులు ఇలాగ థ్రెడ్ పైకి తీసుకొని కిందికి లాగేస్తూ ఉంటే మనకు తొందరగా అయిపోతుంది. ముడి వేస్తూ ఉంటే ముడి రాని వాళ్ళకు అది హోల్స్ పడిపోతాయి అక్కడ. ఇక్కడ చూడండి ఇలాగా. ఓకేనా? ఆ పక్క ఈ పక్క మనము గొలుసు అనేది తీసుకుంటూ పూసలు అనేది కుట్టాలి. ఇప్పుడు చూడండి 3 లైన్స్ మనకు పూస అనేది కనిపిస్తుంది. బార్డర్ టైప్ అనమాట. చిన్నగా లైన్స్ వేసుకొని కుట్టుకోండి. ఈ బాక్స్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఈ లైన్ అనేది కొద్దిగా ఇక్కడే చిన్నగా తీసుకోండి. ఓకేనా? అప్పుడు ఈ బాక్స్ అనేది పెద్దగా ఉంటుంది, ఆ లైన్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది. బాగా నీట్గా అక్కడక్కడే మనకు బార్డర్ అనేది వస్తుంది. లేదు పెద్దగా ఉన్నీలే అనుకుంటే మీరు మీ ఇష్టం, పెద్దగా వేసుకోండి. ఓకేనా? శారీస్కి మనకు ఎడ్జ్లో బార్డర్ టైపు వేసుకోవచ్చు. దీని మిడిల్లో చిన్న మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు తెచ్చి అతికించుకోవచ్చు. ఈ బాక్స్లో మనం ఏదైతే లావు పూస కుట్టామో అక్కడ చిన్న చిన్న మిర్రర్స్ కూడా పెట్టుకోవచ్చు. రౌండ్ కానీ స్క్వేర్ కానీ ఇదే మోడల్లో స్క్వేర్లో వస్తుంది. పెట్టుకొని
దాని చుట్టూ కూడా మనము ఏదైనా జర్దోజీ స్ప్రింగ్ కానీ లేకపోతే పూస కానీ లేకపోతే థ్రెడ్ గొలుసు చైన్ వర్క్ ఫస్ట్లో మనం చైన్ వర్క్ నేర్చుకున్నాం కదా, ఆ మిర్రర్ కొట్టి చైన్ అయినా చుట్టూ వేసుకోవచ్చు మిర్రర్ అతికిచ్చి. మన ఐడియాలు మన మన ఐడియా ప్రకారం మనం ఏదైనా హైలైట్ చేసుకోవచ్చు దీంట్లో. మిర్రర్ పెడితే ఇంకా హైలైట్ అయిపోతుంది. ఇది మిడిల్లో మిర్రర్ పెట్టి కుడితే సూపర్గా ఉంటుంది. చూడండి, నచ్చిందా మీకు? తెలియని వాళ్ళకి వర్క్ గురించి ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు నాకు మెసేజ్ పెట్టండి మా, ఓకేనా? నచ్చితే కూడా మీకు మెసేజ్ పెట్టండి. నేను కూడా సంతోషంగా చూస్తున్నారు నా వీడియోస్ అని నేను కూడా హ్యాపీగా రిప్లై అనేది ఇస్తాను. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నారు లేడీస్ కానీ ఎవరైనా కానీ చూస్తున్నారు అని నాకు కూడా తెలుస్తుంది కదా, నా ఛానల్ అనేది చూస్తున్నారా లేదా అని ఒక కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా, అది కొంచెం హ్యాపీగా. ఇంకా కొత్త కొత్త వర్క్లు కంటిన్యూగా మీకు వర్క్స్ అనేది కుచ్చుళ్ళు, క్రోషా వేరు కుచ్చుళ్ళు కూడా పెడతాను అప్పుడప్పుడు. ఇంకా నాకు టైం కుదరట్లేదు. క్రోషా కుచ్చుళ్ళు కూడా పెడతాను. మగ్గం వర్క్ కుచ్చుళ్ళు కూడా ఉన్నాయి. మనము కుచ్చుళ్ళు శారీ పైన డైరెక్ట్గా వేసుకోకుండా మనం అవి ఎలా తయారు చేసుకోవాలి, మెటీరియల్ తెచ్చుకొని తర్వాత శారీకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. అన్నీ వన్ బై వన్ నేర్చుకుందాం, ఓకేనా? ఎవరికైనా ఏదైనా మోడల్ కావాలి, మాకు ఈ మోడల్ చూపించండి, మాకు రాదు తెలీదు ఎలా కుట్టాలనేది అని అనిపిస్తే మీరు మెసేజ్ పెట్టండి మా, ఓకేనా? మెసేజ్ పెట్టండి, నేను రిప్లై అనేది మీకు ఇస్తాను. అలాగే మీరు అడిగినది వీడియో అనేది తీసి మీకు డైరెక్ట్గా ఇట్లా వీడియో చేసి చూపిస్తాను, పంపిస్తాను, ఓకేనా? నిదానంగా మీరు అడిగినది కూడా నిదానంగా ఆ రోజు మీరు అడిగినది ఒక్కటే చేసి చూపిస్తాను, వేసి చూపిస్తాను, నేర్చుకుందరు. అయిపోయింది, చూసినారా ఎంత నీట్గా ఎంత బాగుంది కదా. చూడండి, అదే ముడి వేస్తూ మనం ముందుకు వస్తే కొంచెం నిదానం అవుతుంది వర్క్. అయిపోయింది ఇక్కడికి, ఓకేనా? ఇక్కడ అయిపోయింది కాబట్టి ఒక గొలుసు తీసుకొని మనము ఇక్కడ ముడి వేసేద్దాం. మళ్ళీ థ్రెడ్ పోకుండా మనకు ముడి అనేది గొలుసు తీసుకొని ముడి వేసేసుకుందాం, ఓకేనమ్మా? అర్థమైంది కదా? ఓకే, ఈరోజు మనము స్ట్రిప్డ్ వై బార్డర్ స్టిచ్చింగ్ ఇది అనమాట. స్ట్రిప్డ్ వై స్టిచ్చింగ్, మళ్ళీ బటన్ హోల్ సర్కిల్ స్టిచ్చింగ్ చూసాము కదా. ఇవి కుట్టడానికి కొంచెం నిదానంగా నేర్చుకుందాం. ఏం తొందరగా నేర్చుకుందాం అనేది ఏం లేదు. నిదానంగా చూపిస్తాను, నిదానంగా నేర్చుకోండి, ఓకేనా? దీన్ని కిందికి లాగేయడమే. ఓకే, కంప్లీట్ అయిపోయిందా? నీట్గా ఉంది చూడండి, బార్డర్ టైప్ వస్తుంది. ఇది స్ట్రిప్డ్ అనమాట. ఇది వేవ్ బటన్ వేవ్స్. ఇక్కడ కూడా మనము ఈ థ్రెడ్తో పూస కుట్టుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా ఒకటి కుట్టి చూద్దాము. చూడండి, ఈ పూస అనేది ఇక్కడ గొలుసు తీసుకుంటాం. ఇక్కడే ఏం లేదు, దీంట్లో గొలుసు తీసుకొని చూడండి, 1 2 కుట్టి చూపిస్తాను, మీరు కుట్టుకోండి. ఇది కూడా బార్డర్ టైపు చిన్నగా వేసుకోవచ్చు. ఇంత పెద్ద పెద్ద లైన్స్ వేసుకోకుండా ఇది కూడా చిన్న లైన్స్ వేసుకొని అక్కడక్కడే మనము చూడండి ఇక్కడ
పూస అనేది కుట్టుకోవచ్చు ఇలాగ. చూడండి ఇలా వస్తుంది, 1 బై 1 పూస వస్తుంది అన్నమాట. చూడండి ఇలా పూస కుట్టుకోవచ్చు. ఇక్కడ ఇట్లా ఇలా వస్తుంది. ఇది కూడా బాగుంటుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనకి పూస అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి బాగుంది కదా. తణుకు కూడా కూర్చోబెట్టవచ్చు. ఇక్కడ పూస లేకుండా చిన్న 0 సైజ్ తణుకు ఇట్లా నిలబడి ఉండేటట్లు మనము కూర్చోబెట్టవచ్చు. తణుకు కూర్చోబెడితే బాగుంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. చూడండి స్టెప్ బై స్టెప్ వచ్చిందా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నిదానంగా బార్డర్, ఇది కూడా బార్డర్ టైప్ మనము వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు శారీస్కి ఇలాంటి బార్డర్స్ వస్తాయి. అప్పుడు మనము గొలుసుతో చైన్ వర్క్తో కానీ, లేకపోతే ఇక్కడ బటన్ హోల్, ఇది వేవ్ బటన్ హోల్తో కానీ మనము దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు. శారీస్లో వస్తాయి కదా ఇట్లా డిజైన్స్, దానికే ఈ వర్క్ వేసుకోవచ్చు. లేదా ఇట్లే గొలుసు తీసుకొని చైన్ తీసుకొచ్చి పూస దించి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా అట్లా 1 బై 1 వేసుకోవచ్చు గొలుసుతో. అది వేరే మోడల్, అది కూడా చూపిస్తాం మీకు. అది కూడా ఇదే టైపే వస్తుంది. చూడండి బాగుందా. ఇది కూడా నచ్చిందా మీకు. అంతే, ఇలాగా మనము వేసుకుంటూ పోవాల్సిందే. నీట్గా ఉంటుంది వర్క్లు. బార్డర్ టైపు భలే ఉంటాయి ఇవి. రెడీమేడ్ దాంట్లోకి ఎక్కువ అది వస్తుంది, వై స్టిచ్. రెడీమేడ్ దాంట్లోకి ఎక్కువ ఇదే వస్తుంది చూడండి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది వర్క్ అని ఇదే వేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ రోజుటికి ఇది క్లాస్. ఓకేనా. ఓకేమా, బాయ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్గా మనము అన్ని వర్కులు అనేది నిదానంగా నీట్గా నేర్చుకుందాం. ఓకేనా. ఈ రోజుటికి మనకు 18 మోడల్స్ చూపించినట్లు మీకు. చూడండి అక్కడి నుంచి మనము వచ్చాం, గొలుసుల దగ్గర నుంచి నిదానంగా ఇట్లా వేసుకుంటూ వచ్చాం. ఓకేనా. చూడండి ఇది 18 వరకులో ఇది డబల్ స్ట్రిప్డ్ అనమాట ఇది. ఓకేనా. ఓకే బాయ్ మా, బాయ్.